Wanara, welcome back to Aparna's Home TV, మీ వన్ స్టాప్ డెస్టినేషన్ మీ ఎవ్రీడే లైఫ్ కోసం. సో ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి యమ్మీ హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్ లుక్ మీ రెసిపీ తీసుకొచ్చిన తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో, చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చలో ఇప్పుడు వెళ్ళి ఈ యమ్మీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఈ హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్ లుక్ మీద చేసుకోవడానికి ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేయాలి. నేను యూజ్ చేస్తున్న 2 పొటాటోస్, అంతకంటే ఎక్కువ పట్టే మాకైతే. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీస్ రాత్రే నానబెట్టిన ఫ్రెష్ పీస్ ఉన్న మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు అనిపిస్తుంది ఇది కొంచెం ఎక్కువ టేస్ట్ ఇస్తుందని. ఇవి కూడా బాయిల్ చేసుకుందాం. ఇది వచ్చేసి 2 విజిల్స్ ఇప్పిద్దాం కుక్కర్లో, రెడీ అయిపోతుంది. చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్ లుక్ మీ చేయడానికి పిండి దాడిపేసుకుందాం. మైదా, గోధుమ పిండి, ఆయిల్, ఒక గిన్నె కావాలి ఆబ్వియస్గా, ఓమా, ఉప్పు, పెరుగు. చలో కంబైన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 2 కప్పుల మైదా తీసుకోవాలి. చలో తీసుకుందాం. 2 కప్పుల మైదా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 1/2 కప్పు గోధుమ పిండి, ఉప్పు సరిపడా తీసుకోండి. కర్రీలో కూడా ఉప్పు ఉంటుంది, జాగ్రత్త చేసుకోండి. అండ్ ఓమా నేను వచ్చేసి కొంచెం 1/2 టీ స్పూన్ వేస్తున్నా. ఇది డైజెషన్కి మంచిది. మీకు టేస్ట్ నచ్చకపోతే మీరు వేసుకోకండి. అండ్ ఆయిల్ వచ్చేసి 4 to 6 టీ స్పూన్స్ వేయాలి. సో అండ్ పెరుగు వచ్చేసి 1/2 కప్ వేయాలి. సో 1/2 కప్ వేద్దాం. వాటర్ అయినా పర్వాలేదు, మీరేం గట్టి పెరిగి వేసుకోవాలి అని ఏం లేదు. వాటర్ అయినా పర్వాలేదు, 1/2 కప్ వేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి, ఇది 1/2 కప్. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. కొంచెం సేపు ఇట్లా మంచిగా పిసకండి. చపాతీకి ఎట్లయితే తడుపుతామో మనం పిండి అట్లా చేసుకోవాలన్నమాట. ఇది కర్రీ అయ్యే లోపల పక్కన పెట్టుకుందాం. కర్రీ అయినాక మనం హైదరాబాద్ బ్రేక్ఫాస్ట్ లుక్ మీ చేసుకుందాం. రెడీ అయిపోయింది. అండ్ పక్కన పెట్టేసి మన కర్రీకి ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. కర్రీ చేసుకోవడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మళ్ళీ ఒకసారి చూద్దాం. పొటాటోస్ మంచిగా బాయిల్ చేసుకున్నాం కదా, చూడండి. ముట్టుకుంటే కొంచెం గట్టి ప్రెస్ చేస్తే ఇవి మ్యాష్ అయిపోతాయి. కొన్ని మ్యాష్ చేద్దాం, కొన్ని పొటాటోస్ అట్లనే వదిలేద్దాం. అరౌండ్ 1/2 మీడియం ఆనియన్ ఫైన్గా చాప్ చేసుకోవాలి. చిల్లీస్ ఫైన్గా చాప్ చేసుకోవాలి. కొత్తిమీర ఆకు, పీస్ని బాయిల్ చేసి పెట్టుకుందాం, మంచి ఉడికినాయి. ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియా పౌడర్ అండ్ కారం. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మకాయ కూడా కావాలి. చలో అన్నీ చిన్న చిన్న కట్ చేసుకొని మనం కర్రీ చేద్దాం. ఆయిల్ మంచి వేడైంది. ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసిన 1 టీ స్పూన్ జీరా వేద్దాం. అండ్ ఇందులో వచ్చేసి ఇప్పుడు ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి వేద్దాం. ఇది ఫ్రై అవడానికి ఒక 5 minutes పడుతుంది. సో మంచిగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై కావాలి. ఉప్పు వేసుకుంటున్నా సో దట్ తొందరగా అయిపోతుంది. ఆ కూరకు సరిపోయే ఉప్పు నేను ఇప్పుడే వేస్తున్నా.
మంచి ఫ్రై అయినాక మళ్ళీ చూపిస్తా. ఫ్రై కానివ్వండి, బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై. ఆనియన్స్ ఆల్మోస్ట్ బ్రౌన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మంచి మిక్స్ చేసుకుందాం. ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీంట్లో మనం మసాలాస్ వేసుకుందాం. పసుపు కొంచెం మంట తక్కువ చేసుకోండి. కారం మీకు సరిపడా వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేస్తాను. ధనియా పౌడర్ 1 టీ స్పూన్. ఉప్పు వేసుకోకపోతే మీరు వేసుకోండి, నేను వేసేసుకున్నా కదా ఆల్రెడీ. సో నాకు ఉప్పు పట్టదన్నమాట. ఫ్యూ సెకండ్స్ ఫ్రై అయినాక మనం ఇప్పుడు ఫస్ట్ పీస్ వేద్దాం. కొంచెం ఫ్రై అవ్వండి. అండ్ ఇప్పుడు పొటాటోస్ కూడా వేద్దాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ మంచి ఫ్రై కానివ్వండి. దీన్ని మిక్స్ మంచిగా అయిపోయింది. ఒక 5 మినిట్స్ లో హీట్ మీద మిక్స్ కానివ్వండి, ఫ్రై కానివ్వండి. తర్వాత నిమ్మకాయ యాడ్ చేసుకొని, కొత్తిమీర యాడ్ చేసుకొని మనం తీసేద్దాం. మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 1/4 నిమ్మకాయ పిండేసుకుందాం. మంచి మిక్స్ చేసుకుందాం. అండ్ కొత్తిమీర ఇది చల్లారినాక మీకు లుక్మే ఎట్లా చేయాలో చూపిస్తా. మంచి చల్లారనియండి, వేడి మీద పెట్టద్దు. మంచి మిక్స్ చేసుకొని వదిలేయండి, చల్లారదు. సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది కదా. చల్లారినాక మీకు చూపిస్తా. స్టవ్ ఆపేసుకుందాం. సరే, డో చూడండి రెడీ అయిపోయింది. మనకి కర్రీ చల్లారింది, అన్నీ రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు మీడియం సైజ్డ్ బాల్స్ కింద మనం దీన్ని డివైడ్ చేసుకుందాం. సరే, 14 అయితే ఇప్పుడు దీంట్లో చలో చేసేసుకుందాం. ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాం మీకు. జస్ట్ ఒక మీడియం సైజ్డ్ బాల్ తీసుకొని మంచి ఫ్లోర్లో డిప్ చేసుకోండి. అండ్ అటు సన్నగా ఉండదు, అటు అని బాగా థిక్ ఉండదు. అట్లా రోల్ చేసుకోవాలన్నమాట. రోల్ చేసుకుందాం, చపాతీ రోల్ చేసుకున్నట్టు. అజువైన్ ఓమ అజువైన్ ఎంత బాగా కనిపిస్తుందో. పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది మన చపాతీ అనేది. కొంచెం రోల్ చేసుకున్నాం. ఎక్కడైనా లావు ఉంటే రోల్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం సగానికి కట్ చేద్దాం. జస్ట్ పిజ్జా కట్టర్ తీసుకొని నేను కట్ చేస్తున్నా, అంతే. ఇప్పుడు వచ్చేసి ఫిల్లింగ్ పెట్టుకుందాం. తిప్పుకొని ఫిల్లింగ్ పెట్టండి, చూపిస్తాను. ఆయిల్ మీడియం హీట్లో పెట్టుకొని మంచి వేడి చేసుకోండి. వేడి చేసుకున్నాక మనం లుక్ మీద వేద్దాం. ఇలా పేపర్ టవల్ మీద డ్రైన్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫిల్లింగ్ ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. 1 టీ స్పూన్ అంత ఫిల్లింగ్ తీసుకొని ఒక్క సైడ్కి పెట్టుకోండి, ఏదో ఒక సైడ్కి ఇట్లా. అండ్ చుట్టూ వాటర్ రాసుకుందాం. ఇలా అన్ని సైడ్స్కి వాటర్ రాయండి. సో దట్ మంచిగా అతుక్కొని మనకు విడిపోకుంటుంటుంది. అండ్ జస్ట్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయండి. అండ్ అన్ని సైడ్స్ 2 సైడ్స్ నుంచి ప్రెస్ చేసి
ఫిల్లింగ్ కూడా కొంచెం ప్రెస్ చేయండి. రెడీ అయిపోయింది చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చలో కాల్చుకుందాం. ఆయిల్ మంచిగా వేడైంది, మెల్లగా లీఫ్ చేసి ఆయిల్ వేసుకుందాం. రండి, స్లోగా డ్రాప్ చేయండి, ఎక్కువ ఫాస్ట్గా డ్రాప్ చేయొద్దు. చూడండి, మంచి పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని ఇంకొకటి వేసేద్దాం. స్లోగా డ్రాప్ చేసుకోవాలన్నమాట. మంచి మీడియం హీట్లో మంచి ఫ్రై కావాలి. చూడండి ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ అయినాయో తీసేయచ్చు అనమాట. ఇంకో సైడ్ కూడా చెక్ చేసుకోండి అండ్ పర్ఫెక్ట్ అయినాయి తీసేయచ్చు. చలో తీసేద్దాం. ఇంతే అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ యమ్మీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు చెప్పండి.